హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇప్పటి వరకు నేను చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పులావ్ రెసిపీస్ చూపించాను కదా. ఈరోజు స్పెషల్ రెసిపీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇది మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నెక్స్ట్ టైం కూడా ఇదే చేయమని అంటారు. అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపులే అండి. స్పెషల్ అకేషన్స్కి ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోండి. సూపర్గా ఉంటుందండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే నేను 1 kg చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రైస్ని తీసుకోవాలి. నేను 3 గ్లాసెస్ రైస్ని అంటే 750 గ్రామ్స్ రైస్ని అయితే తీసుకొని కడుక్కొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ బిర్యానీలోకి మసాలాని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మసాలా కోసం దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 3 ఇలాచీలు, 1 జాపత్రి, 1 స్టార్ అనాస్, రాతి పువ్వు, 15 వరకు మిరియాలు, బిర్యానీ ఆకు, 4 ఎండుమిరపకాయలని వేసుకొని దోరగా వేయించుకొని ఇవి కొంచెం ఇలా వేగిపోగానే వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఈ మసాలా పొడిని ఒక బౌల్లోకి వేసి పెట్టుకుందాం. ఈ మసాలా మిక్సీ పట్టుకుంటున్నప్పుడే అరోమా వస్తుందండి. సూపర్గా వస్తుంది. ఈ మసాలాని మన బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మసాలాని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోకి చికెన్ మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లోకి 1 స్పూన్ ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం మసాలాలు వేసుకుందాం. 2 లవంగాలు, 4 మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, కొద్దిగా రాతి పువ్వును వేసుకొని ఈ వాటర్ని కొంచెం మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు పైన ఇలా వైట్గా కొంచెం తేటలాగా వస్తుందండి. దీన్నంతా పక్కకు తీసేయండి. ఇలా పక్కకు తీసేసి చికెన్ని ఇక్కడ మనం 80% వరకు ఉడికించుకోవాలి. మిగతా 20% మనకు చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఉడికించుకోవాలి. కాబట్టి ఇక్కడ 80% వరకు ఉడికిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో నుంచి చికెన్ని పక్కకు తీసుకోవాలి. ఇలా చికెన్ని మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని మనం బిర్యానీలోకి వాడుకోవాలి. ఈ చికెన్ ఫ్లేవర్ మొత్తం మనకు బిర్యానీకి వస్తుంది. ఈ వాటర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే మసాలాలు వేసుకోవాలి. షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచి, రాతి పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని చిన్న ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీలోకి రాతి పువ్వు కంపల్సరిగా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ రైస్ని తీసుకున్నాను కాబట్టి నాకు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున 4.5 గ్లాసుల వాటర్ అవసరం అవుతుంది. అయితే మనం చికెన్ ఉడికించిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ నాకు 2.5 గ్లాసులు వచ్చింది. అంటే ఆ వాటర్ వేసుకొని మిగిలిన 2 గ్లాసులు నార్మల్ వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పును వేసుకోవాలి. మనం చికెన్ ఉడికించిన వాటర్ వేసుకున్నాం కాబట్టి అందులో ఉప్పు ఉంది. కాబట్టి ఉప్పును చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పును వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని 1 స్పూన్ మసాలాని ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి అంతా ఇలా కలుపుకొని
మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మధ్యలో కొంచెం స్లోగా ఇలా కలపాలి. ఇలా ఒకసారి అంతా ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మళ్ళీ ఒక 7 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కొద్దిగా వాటర్ ఉంది. మళ్ళీ కొంచెం ఇలా స్లోగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు పైన బరువు పెట్టేసి అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ అంతా పోయి రైస్ మంచిగా పొడి పొడిగా ఎక్కడ విరిగిపోకుండా చాలా బాగా వచ్చిందండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇందులో మనం చికెన్ వాటర్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇంకా బిర్యానీని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్లోకి 4 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ జీలకర్ర, మసాలాల కోసం దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇలాచి, రాతి పువ్వు వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి చికెన్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. కాబట్టి మూత పెట్టేసి వదిలేద్దాం, ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి చికెన్కి సరిపడా కారం వేసుకుందాం. నేను 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు కారం వేసుకోండి. కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని 1 స్పూన్ మసాలాను వేసుకుందాం. ఈ మసాలాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మసాలాలు మాడిపోతే మనకు చికెన్ చేదొస్తుందండి. కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం 80% ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టేసి చికెన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి. పుదీనా, కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం మసాలాను వేసుకుందాం. ఇంకొక స్పూన్ మసాలాను వేసుకోవాలి. ఇలా మసాలా పొడిని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకుంటే మసాలా మొత్తం చికెన్కి బాగా పడుతుంది. ఇలా అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ మంచిగా క్రిస్పీగా అవుతుంది. చూడండి, చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది. మసాలా కూడా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టింది. ఈ బిర్యానీలోకి ఇంకా ఇలాంటి గ్రేవీలు అవసరం లేదండి. ఈ చికెన్కి ఉన్న మసాలాని సరిపోతుంది. చూడండి, పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు
స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా నిమ్మరసంని వేసుకోవాలి. నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చూడండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.